ఏపీ ప్రజలకు, పిఠాపురం ప్రజలకు నా నమస్కారాలు. ఏమేశారండి ఓటు అస్సల ప్రవాహాన్ని చూస్తే మిగతా స్టేట్‌ల ప్రజలు నెక్స్ట్ దేశం మొత్తానికి సంబంధించి కూడా మే 13న అందరి దృష్టి ఏపీ ప్రభుత్వం మీద, ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్ మీదే దృష్టి సారించారు అంటే ఒక షేక్కు చేసినట్టే లెక్క. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఓటు హక్కు విలువ తెలుసుకున్నారు. అలాగే మీ అభిమాన పార్టీలకి ఓటు వేయటం కోసం అని చెప్పి ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి, వేరే స్టేట్స్ నుంచి కూడా 3 డేస్, 2 డేస్ లీవ్ పెట్టుకొని మరీ వచ్చారు. మేబీ అది మనకి కొంచెం లాంగ్ లీవ్స్ రావడం వల్ల హాలిడేస్ రావడం ఒక బెనిఫిట్ అయింది. 2 ఒకవేళ హాలిడే లేకపోయినా గానీ మీ ఉత్సాహం చూస్తే ఎలా అనిపించిందంటే హాలిడే లేకపోయినా వచ్చి ఓటేసే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఓటు హక్కు విలువ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎప్పుడైనా కానీ ఒక గవర్నమెంట్ ఎంత బాగా చేసినా ఇప్పుడు చేంజెస్ అవసరం ఉంటుంది. అది బాగా చేశారా లేదా అనేది పక్కన పెడితే ఒక స్టేజ్లో బాగా సఫర్ అయినప్పుడు ఇలాగే పోరాటాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఓటు హక్కు విలువ ఒకసారి దేశం మొత్తానికి తెలియజేసిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే 2024కి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలందరూ కూడా. సో ఈ విషయాన్ని నిజంగా మిగతా జనరేషన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఓటు హక్కు విలువ భరించిన తర్వాత నచ్చకపోతే బయటికి వచ్చి మనం కేసులే వేయలేము, లేకపోతే ఫైటింగే చేయలేము, ఇంకేమైనా చేయలేకపోయినా ఓటు హక్కుతో మార్పు తీసుకురావచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నెక్స్ట్ ఓటర్స్లో నేను ఈ ఈ 2024 ఎలక్షన్స్‌లో హీరోస్‌గా అని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే అక్రమంగా దౌర్జన్యం చేయడం కోసం వాయిస్ రేస్ చేయకూడదు. అక్రమం జరుగుతుంటే వాయిస్ రేస్ చేయాలి. చాలామంది షై ఫీల్ అవుతూ ఉంటారు. అరే! వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఇది అని. కానీ మన దాకా వచ్చినప్పుడు అరే భాయ్ ఇది నా హక్కు, నా రైట్సు, నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని డ్యామేజ్ చేసే రైట్స్ ఎవరికీ లేవు అని కనీసం తిరగబడటం అనేది ఇంపార్టెంట్. అది బానిసత్వంగా భరించి అలవాటైపోతుంది జనాలకి. భయం మా ఇంటి మీదకొస్తారా, మా మీదకొస్తారా, ఎందుకు ఇట్లా పెద్దవాళ్ళతోటి ఇట్లా అనుకుంటూ. కానీ నేను ఈ ఎలక్షన్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన ఒక నలుగురు వ్యక్తులనైతే నేను నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎప్పుడూ కూడా మనకు అన్యాయం జరిగితే భరించటం కాదు, అన్యాయం చెయ్యకూడదు, చేస్తుంటే ఎవరైనా మన మీద మనం రియాక్ట్ అవ్వాలి అనడానికి ఈసారి జరిగిన ఎలక్షన్స్‌లో ఓటర్స్ చాలా ఒక రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్స్ కింద నాకు అనిపించారండి. ఒక ఇన్సిడెంట్ మనం మాట్లాడితే ఎమ్మెల్యే అనే క్యాండిడేట్‌లో ఉన్న వ్యక్తి ఒక ఓటర్‌ని కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. అది ఆ వ్యక్తి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి అరే! పెద్దవాళ్ళు కొట్టారు అటు ఇటు అని అనుకోకుండా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడం అనేది నిజంగా రాష్ట్రం మొత్తం ఒకసారి ఆలోచించింది. అరే! ఇంత దౌర్జన్యాలా? మన హక్కుల కోసం మనం క్యూలో నిలబడితే ఇది ఒక వీఐపీ వ్యవహారం లాగా వెళ్ళటం గానీ ఇవన్నీ ఖండించదగ్గ విషయాలండి. ఇది కాస్త మన దాకా ఓటర్ దాకా రాకుండా ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన పని. మరి ఆ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇలాగే రియాక్షన్స్ ఉంటాయి. నిజంగా హీరో ఆఫ్ ద ఓటర్ అని కూడా అనాలి ఒక రకంగా ఈ 2024లో. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఒక ఎమ్మెల్యే అందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా లోపలికి వెళ్ళి గుర్తుంచుకోండి అని అనేటప్పుడు అంతమంది కూడా భయంతోటో, రెస్పెక్ట్‌తోటో ఎందుకు వచ్చిందిలే అనుకోను జస్ట్ స్మైల్ ఇస్తూనే అలా నుంచున్నారు. కానీ ఒకళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు. ఇలా వచ్చి అడగాల్సిన అవసరం లేదండి, ఇది రాంగు అని చెప్పి. అలా రియాక్ట్ అయిన ఒక వ్యక్తిని కూడా నేను హీరో ఆఫ్ ద ఓటర్ అనే అంటాను. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి అతను ఓటేయడానికి మనం యాక్చువల్‌గా సీనియర్ సిటిజన్స్ గానీ వాళ్ళని స్పెషల్ దీంట్లో తీసుకొని వెళ్ళి ఓటేయించడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తులకే ఎలక్షన్ కమిషను స్పెషల్ వే గానీ, స్పెషల్ ఇది గానీ ఇల్ హెల్త్ పర్సన్స్‌కి ముగ్గురికి ఆ క్యాడర్స్ ఉన్నాయి గానీ మేము వీఐపీలమనో లేకపోతే మేము ఎలక్షన్స్‌లో నుంచున్న క్యాండిడేట్స్‌మో అనుకుంటే కాస్త కష్టమైన విషయం. దాన్ని కొంత ఖండించాలి. అవేర్‌నెస్ ఉంటే కనుక ప్రజలందరూ నిజంగానే రివర్స్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఆ వ్యక్తి ఓటేయడానికి వెళితే అతను చెప్పిన సింబల్ కాకుండా ఇంకొక సింబల్‌కి ఓటేయించారట. అలా అని అతను భయపడకుండా బయటకు వచ్చి ఆ విషయాన్ని రివీల్ చేసిన పాయింట్. నిజంగా అతను కూడా హీరో ఆఫ్ ద ఓటర్ అనే అనాలి ఒక రకంగా ఈ 2024లో. ఎప్పుడైనా గానీ అన్యాయం కోసం పోరాడాలండి. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించే ఈ పోరాటం. ఈ రోజు కానీ, మొన్న గానీ, అంతకుముందు గానీ నేను ఎప్పుడు వీడియోలు చేసినా అరే! మన రైట్స్‌ని ఎవడో వచ్చి నొక్కేస్తే ఊరుకోవడానికి లేదు. మన రైట్స్ మనం తెలుసుకుంటే ఈరోజు ఓటేయడానికి ఎంత చైతన్యం వచ్చిందో రేపొద్దుట మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, చేయాల్సిన పనులు చెయ్యనప్పుడు, చేయకూడని పనులు చేస్తున్నప్పుడు కూడా ఇదే వాయిస్ రేస్ చేయాలని నా రిక్వెస్ట్. థర్డ్ పాయింట్ ఇక్కడ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవాలండి.
ఒక ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గానీ, ఎంపీ క్యాండిడేట్స్ గానీ చాలామంది ఉంటారు. మనకి తెలిసే పొలిటికల్ పార్టీసు రెగ్యులర్‌గా కొంతమందే ఉంటారు. ఒక 4, 5 పొలిటికల్ పార్టీస్ వీఐపీలుగా మనం చూస్తుంటాం. కానీ సోషల్ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో క్యాండిడేట్స్ చాలామంది నామినేషన్స్ వేస్తారు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వ్యక్తి డైరెక్ట్‌గా క్యూ లైన్‌లో నుంచి వెళ్ళిపోయి ఎలక్షన్స్‌లో ఓటేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తను అంటే ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. నిజంగానే వెయ్యొచ్చు. ఎవరు వెయ్యొచ్చు? సెలబ్రిటీలు కొంతమంది ఉంటారు. అయ్యో! గోంగూర సెలబ్రిటీలే నుంచుంటున్నారు ఈ మధ్య క్యూ లైన్‌లో. ఎందుకు అంటే వాళ్ళొక రిప్రజెంటేటివ్స్ సొసైటీకి రిప్రజెంటేటివ్‌లు వాళ్ళు. వాళ్ళు అలా తోసుకొని ఎప్పుడు వెళ్తారో తెలుసా? మరీ క్రౌడ్ ఉంది. వీళ్ళు క్యూ లైన్‌లో నిలబడటం వల్ల డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఇలా ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తులను ముందు పంపించి ఓటేయించి పంపించడం అనేది మన బాధ్యత. అంతేగాని ఇక నేను వీఐపీని నేను లోపలికెళ్తాను అనుకుంటూ నుంచున్న వాళ్ళంతా ఎవరు? నువ్వెంత ఓటరువో వాళ్ళంతే ఓటర్సు. అలా వెళ్ళిపోయి న్యూసెన్స్ చేసిన కొంత ఇబ్బందికరమైన సీన్ క్రియేట్ చేసిన వ్యక్తుల గురించి ఓటర్స్‌కి తెలియాలి కాబట్టి నేనిప్పుడు ఆ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఎమ్మెల్యే క్యూ లైన్‌లో నిలబడిన వ్యక్తులందరినీ కూడా అది స్త్రీలా, పురుషులా అని కాదు. ఇక్కడ ఓటు దాకా వచ్చినప్పుడు అందరం ఒకటే. రెస్పెక్ట్ అందరం అందరికీ ఇచ్చుకోవాల్సిందే. స్త్రీలకి ఎక్కువ రెస్పెక్ట్, జెంట్స్‌కి తక్కువ రెస్పెక్ట్ అని ఎక్కడా లేదు. కాకపోతే మనం ఎప్పుడు స్త్రీలను ఎక్కువ గౌరవిస్తూ ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. సరే ఇక్కడ నేను మాట్లాడిన విషయం ఎవరు స్పెషల్ వే తీసుకొని వెళ్ళాలి అంటే ఒక 4 పాయింట్లు చెప్తున్నాం. ఏంటి? ఇల్ హెల్త్ పర్సన్స్, సీనియర్ సిటిజన్ పర్సన్స్ లేదా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెషల్ పవర్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళ వల్ల న్యూసెన్స్ క్యూ లైన్ న్యూసెన్స్ అవుతుంది, ఇబ్బంది క్రియేట్ అవుతుంది అని అనిపించిన వ్యక్తులు మనం లోపలికి పంపించవచ్చు. మిగతా వీళ్ళ విషయాలు మాట్లాడితే ఒక ఎమ్మెల్యే క్యూ లైన్‌లో యాక్చువల్‌గా 1 డే ముందు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆగిపోయినట్టు. ఆ తరువాత చేసే పనులు వెళ్ళొచ్చు. ఏది పోలింగ్ బూత్‌లకి వెళ్ళాలి. వాళ్ళ ఓటర్స్‌ని వాళ్ళకి సంబంధించి అపోజిట్ పార్టీ ఏదైనా చేస్తుందని చూసుకునే బాధ్యత ప్రతి క్యాండిడేట్ యొక్క రిప్రజెంటేటివ్ పర్సన్స్‌కి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు చేయాల్సిన పని సైలెంట్‌గా వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలా, ప్రాసెస్ ఏంటో చూసుకోవాలా, బానే ఉందనుకుంటే బయటికి రావాలి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ మాట్లాడి వెనక్కి రావాలి. అంతేగాని క్యూ లైన్‌లో వాళ్ళందరూ వాళ్ళ మానాన వాళ్ళ పనులు చూసుకుంటూ వాళ్ళ మొఖాలు అటు తిప్పుకుంటుంటే అమ్మా నమస్కారం, అయ్యా నమస్కారం అనుకుంటూ వెళితే నేనున్నాను నాకు ఓటెయ్యండి అని ఇండైరెక్ట్‌గా రిప్రజెంటేషన్ కిందే లెక్క. ఒక వ్యక్తి రెడ్ కండువా వేసుకోవడం గురించి ఎంత వాయిస్ రేస్ చేశారో, అలాంటి సందర్భం అది కరెక్టే. ఓకే. ఎందుకంటే అది మామూలు క్లాతు అనే మనం మాట్లాడొచ్చు. ఎట్లైనా గాని అది లీగల్ ప్రొసీడింగ్స్‌కొచ్చినప్పుడు సైగల ద్వారానో, చేతల ద్వారానో లేకపోతే సింబల్స్ ద్వారానో మనం ప్రొవోక్ చేసే విధంగా ఉండకూడదు. అది మిస్టేక్ అని వాయిస్ రేస్ చేసిన మీరు క్యూ లైన్‌లో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్లి నమస్కారం అమ్మ, నా యంక చూడండి అన్నట్లంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. అలా చెయ్యకూడదు. ఇక నుంచి ఏ ఎమ్మెల్యే అయినా అలా చేస్తే కనుక ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓటర్స్ ఈ విషయం తెలుసుకుంటారని మాట్లాడడం జరుగుతుంది. ఇంకొక ప్రొసీడింగ్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడే ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మేబీ మనం సినీ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తులు గాని వీళ్ళొచ్చినప్పుడు కొంత అట్రాక్టివ్‌గానే అనిపిస్తూ ఉంటది. అట్లాంటి వ్యక్తులకి స్పెషల్ క్యూ ఇచ్చి ఎలక్షన్స్‌లో ఓటేయించి పంపించమనే చెప్తున్నాను నేను. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్ డెసిషన్. నా ఒపీనియన్ చెప్పాను తప్ప అది రూల్ అని ఏం చెప్పట్ల. అలా ఒక వ్యక్తిని వెళ్ళినప్పుడు ఎలక్షన్ అధికారులు చాలా రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేయాలి. మీ అభిమానాన్ని ఎలక్షన్ డ్యూటీ రూమ్‌లో చూపించడానికి వీలే లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్న వ్యక్తి ప్రజలందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ అధికారి స్పెషల్ ఇంపార్టెన్స్ చూపించటం, వాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళని బయట దాకా సెండ్ ఆఫ్ ఇచ్చి తీసుకొని రావడం లీగల్లీ చాలా ఖండించదగిన విషయం. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఖచ్చితంగా ఆవిడని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడో ఇన్సిడెంటు వీఐపీగా ఎమ్మెల్యే వెళ్ళారు. క్యూ లైన్‌లో నిలబడిన వాళ్ళు వాయిస్ రేస్ చేస్తే, "అరే బాబు! నా హెల్త్ బాలేదు. నాకు ఇంకా క్యాంపెయిన్ పనులున్నాయి. ఇంకొకటో వేరే బూత్‌లకి వెళ్లి చూసుకోవాలి" అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన ఓటర్‌ని నువ్వెంతరా అనుకుని కొట్టాల్సినంత నెసెసిటీ లేదు. ఇలాంటి వ్యక్తుల మీద ఆ పార్టీ అధికారులు కొంత డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే బావుంటదనేది నా రిక్వెస్ట్. నెక్స్ట్ చైతన్యం గురించి మాట్లాడాలండి. ఓటర్సు ఇలా ప్రాసెస్‌లో ఓట్లేసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది ఇప్పుడు ఎన్‌డీఏ ప్రొసీడింగ్స్ మాట్లాడినా, మనం జనసేన గురించి మాట్లాడినా, ఈ లాస్ట్ పాయింట్ ఎందుకు మాట్లాడాల్సొస్తుందంటే, లాస్ట్ టైం ఎవ్వరు కూడా అనుకోల. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్‌కి, ఫాలోవర్స్‌కి ఉన్న ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఆయన 2 చోట్ల గెలుస్తారన్న కాన్ఫిడెంటు ఆయన వేసిన ప్రతి చోట ఆయన రిప్రజెంటేటివ్ అభ్యర్థులందరూ కూడా గెలుస్తారన్న ఒక కాన్ఫిడెంట్ తోటే ఉన్నారు.
కానీ తర్వాత వచ్చిన అప్పుడు జరిగినయి ఏంటో ఏం తెలీల. అందువల్ల ఈసారి ఒక రకంగా ఒక దిగ్బంధనం జరిగింది పిఠాపురం అంతా. అన్ని రకాలుగా అటాక్ జరిగింది జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి మీద. అది సొంత పార్టీ వ్యక్తులు కావచ్చు, సొంత మనుషులు కావచ్చు, లాస్ట్ మినిట్‌లో రాంగ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ, రాంగ్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ, అది వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కరెక్టే. కానీ అది సొంత వ్యక్తులు చేసేసరికి ఒక రకమైన నెగెటివ్ ఇంపాక్ట్ పడడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. 2 అన్ని రకాల ఓటర్స్ విషయానికొచ్చేసరికి ఒకప్పుడు జనసేన పార్టీకి ఒక జోక్‌గా మాటలొచ్చేవి ఓటర్స్ విషయంలో. ఏమని, వీళ్ళంతా పిల్లబచ్చాలు, వీళ్ళకసలు ఓటు హక్కే లేదు, ఓన్లీ అభిమానులు, ఫ్యాన్స్ మాత్రమే అని. అరే భాయ్! ఈరోజు వాళ్ళే ఓటు హక్కుని వినియోగించుకొని, అంటే వాళ్ళకి ఓటు వచ్చేసింది. 5 ఇయర్స్ అయినాయిగా. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా జనసేన కార్యకర్తలు, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్లాసు గుర్తుకే ఓటేయాలని చాలా తాపత్రయపడినట్లు నాకు అనిపించిందండి. కానీ అన్ని చోట్ల గ్లాసు రిప్రజెంటేషన్ క్యాండిడేట్లు లేరు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి 100% వాళ్ళంతా ఓటు వేశారు. ఆ ప్రవాహం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఓట్లు చేల్చకూడదన్న ఉద్దేశంతోటి వీళ్ళంతా ఒక గ్రూప్‌గా అయ్యారు. సో ఈ గ్రూప్‌గా అయినప్పుడు జనసేన అభిమానులందరూ కూడా సేన అని చెప్పిన వ్యక్తులకి ఓటేసుకుంటూనే వచ్చారు. సో మీ ఓటు ఎక్కడికి మిస్ అవ్వదండి. మీ రిప్రజెంటేషన్, మీరు ఇచ్చిన వాల్యుబుల్ ఓట్ అంతా కూడా కన్సిడర్ అవుతుంది. అది కొంచెం వెయిట్ చేసి చూద్దాం వీటికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రొసీడింగ్స్ మాట్లాడితే ఏదో అద్భుతాలు జరిగినాయి అని ఏం చెప్పలేం. ఒక ఓటర్ చైతన్యం వచ్చింది. 2 నేను పెట్టిన వీడియో గురించి కూడా నేను మాట్లాడాలండి. వీడియోలో కామెంట్స్ ఫస్ట్ టైం కదా, నాకు ఎప్పుడు పాజిటివ్ కామెంట్సే 99% ఉంటాయి. ఎక్కడో రేర్ ఆఫ్ రేర్. అసలు ఇదైతే 100% పాజిటివ్ కామెంట్స్ తోటి ఉంది. నిజంగా వాటర్స్‌లోను, ప్రజల్లోనూ వచ్చిన ఆ చైతన్యం నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను ఎప్పుడు చాలా వీడియోస్‌లో, ఈరోజు గత 15 ఇయర్స్ నుంచి ఛానల్స్‌లో ఉన్నాను. సో ఆ టైంలోనే నేను చెప్తూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా మీకు నచ్చితే నచ్చినట్టుగానే మాట్లాడండి, లేకపోతే మీ మీ బాధ ఏంటో దాంట్లో ఎక్స్‌ప్రెస్ చేయాలి. నిజంగా అదర్ పార్టీకి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేషన్ వాళ్ళ మెసేజెస్ చూస్తే, కామెంట్స్ చూస్తే చాలా డీసెంట్‌గా అనిపించింది. మేబీ రమ్య గారికి ఉన్న రెస్పెక్ట్ వల్ల అట్లా ఇచ్చారా, లేకపోతే నేను మాట్లాడే విధానానికి ఇచ్చారా అని. కానీ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది అదే, మీ ఎవరికి ఉండే ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. ఎవరి అభిమాన హీరోలు, ఎవరి అభిమాన పొలిటికల్ లీడర్స్ వాళ్ళకు ఉంటారు. కానీ నేను మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడుకునేది ఏంటి, మీ ఫీలింగ్స్ అక్కడ కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎక్కడో ఒక్కటి అరా తప్ప 90%, 99%, 100% అని చెప్పాలండి. మంచి రెస్పాన్స్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే మనుషుల్లో చైతన్యం వచ్చింది. ఒక వ్యక్తిని వల్గర్‌గా, అన్నెసెసరీగా మనం అనకూడదు. ఎవరు మీతో వల్గర్‌గా మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడుకోండి. దానికి నేనేం మాట్లాడట్లేదు. నాకు సంబంధం లేని టాపిక్ అది. నేను రెస్పెక్ట్‌గా ఉన్నప్పుడు, నేను రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు మీరందరూ కూడా అంతే రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. నిజంగా అలా కామెంట్స్ చేసిన 100% జనాలందరికీ కూడా నేను నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే ఈ చైతన్యమే నేను ఎప్పుడు కోరుకునేది. నేను పొలిటికల్ వీడియోస్ చేయడానికి 1, 10 సార్లు ఎందుకు ఆలోచిస్తానంటే, నా ఒపీనియన్ చెప్పడానికి ఒక ఛాన్స్ ఉండకపోవచ్చు. 2 నేను న్యూట్రల్‌గానే మాట్లాడాలి అన్ని చోట్ల కూడా. ఇక్కడ నేను ఆ వీడియో చేసినప్పుడు ఏంటంటే, మాకు ఒక అభిమాన పార్టీ ఇష్టం అని రిప్రజెంటేషన్‌తో పాటు ఎలా చేస్తే బెటర్ ఏంటనేది ఓటర్ చైతన్యం గురించి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు నేను ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయలేదు, ఎవరిని తక్కువ చేయలేదు. నాకు జరిగిన ఇన్సిడెంట్‌లను బట్టి మాట్లాడాను. అలాగే నేను రేపొద్దుట జరిగే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అవతల వ్యక్తుల్ని, అది ఏ పార్టీ అయినా కూడా బూతులు మాట్లాడొద్దు. అది ఇది వాడు వీడు అనే లాంగ్వేజ్ అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్ర పీపుల్స్ అంటే మీరు అనే రెస్పెక్ట్ తోటే మాట్లాడతాం. మీరండి, ఏవండి, రండి అనే మాటలు ఎక్కువ ఉంటాయి. మిగతా స్టేట్లో చూస్తే నువ్వు అనే సింగిల్ పదం వాడతారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అది. సో అది మనం చాలా ఏంట్రా నువ్వు, ఏంటే నువ్వు అనే మాటలు మనం చాలా తక్కువ వాడతాం. సో అలా మాట్లాడిన వ్యక్తులకి మీరు మాట్లాడుతూ ఉంటారు, నేను చూస్తూనే ఉంటాను. కానీ ఆంధ్ర ప్రజలంటే ఒక రెస్పెక్ట్‌తో కూడిన ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులని ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. దాన్ని మనం స్పాయిల్ చేసుకోవద్దు. ఎవరో 10 మంది బూతులు తిట్టారని ఆ 10 మందితో పాటు బూతులు మాట్లాడితే మన నోరే స్పాయిల్ అవుతుంది. సో ఇక లాస్ట్ పాయింట్ నేను మాట్లాడాలనుకునేది, మీరందరూ వేసిన ఓట్లకి నిజంగా ఏం రిజల్ట్ వస్తుందో మనం జూన్ 4న మాట్లాడుకుందాం. ఆ ప్రాసెస్‌కి నేను చేయగలిగేది ఏముంటుంది అక్కడ అనేది. అలాగే
ఇక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు. నేను వీడియోలో కానీ, తర్వాతగా నేను ఎప్పుడైనా మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడూ ఒక కొత్త పార్టీ వచ్చి ఇట్లా అని మాయలు మంత్రాలు చేసేసి డెవలప్‌మెంట్లు చేయడం కుదరదు. అది ఏ పార్టీ అయినా కూడా. పాత పార్టీ నుంచి జరిగే ఇన్సిడెంట్‌ల్లో కొంత రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడం, ఇంకా అప్పుల్లో కూరుకుపోకుండా కవర్ చేసుకుంటూ వెళ్ళటంతో పాటు, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే, మనం అనుకోవాల్సిన మాట, పొయ్యలో నుంచి పెనం మీదకొచ్చామేమో అని నా డౌటు. పెనం మీద నుంచి సామాజిక హక్కుల కోసం, రెస్పాన్సిబుల్‌గా ఉండడం కోసం, ఎక్కడన్నా తప్పు జరిగితే, అన్యాయం జరిగితే, అన్యాయాన్ని వాయిస్ రేస్ చేయడం కోసం, లీగల్ ప్రొసీడింగ్స్‌లో మాట్లాడడానికి, అందరికీ సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఒక ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలందరూ కూడా అంతసేపు క్యూ లైన్‌లో నిలబడి ఓటేశారండి. మార్పు కోసం మీరు ఒక వ్యక్తిని గెలిపించటం కోసం. ఎందుకంటే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి మనందరం ఒకప్పుడు ఒక వీఐపీ లాగా అసలు ఆళ్ళు కనిపిస్తే చాలు అనే పొజిషన్ ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు నేరా నువ్వు ఇట్లా మాట్లాడుకోవడం అనేది చాలా చీప్. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగి ఉంటే, ఈసారి కూడా ఏదైనా జరిగి ఉంటే, మన కోసం వాళ్ళ ఫ్యామిలీ గానీ, వాళ్ళ కుటుంబాలు గానీ ఎన్నో సంవత్సరాలు మనకి ఏ కష్టం వచ్చినా గబుక్కున ఒక మూవీ పెట్టుకుంటాం, చూస్తూ ఉంటాం. అంటే అది వన్ టైప్ ఆఫ్ సర్వీసే. వన్ టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పబ్లిక్ అందరికీ ఇచ్చినట్టు లెక్క. అలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకోలేకపోతే ఈసారి మనల్ని లెక్కలో ఏస్తారు. ఏసేవాళ్ళేమో. సో, రిజల్ట్స్ ఈ టాపిక్ మీద గానీ మనం ఏదైనా రిజల్ట్స్ జూన్ 4థ్ మాట్లాడుకుందాం. పొలిటికల్ వీడియోలు చెయ్యాలా? వద్దా? అనేది 1కి 10 సార్లు మా వాళ్ళంతా పొలిటికల్ వీడియోలు చెయ్యండి అంటారు. మాకు మొన్న కూడా చాలా కాల్స్ ఆఫీస్‌కి వచ్చాయండి. మీరు పొలిటికల్ వీడియోలు చేస్తే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఉంటుంది మేడం అని. నిజంగా వాళ్ళందరూ కాల్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలండి. నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. కానీ పొలిటికల్ వీడియోలు చేయడానికి ముందు ఎప్పుడైనా కానీ ఈ కామెంట్స్‌కే నేను కొంచెం ఇబ్బంది. నాకేం అవసరం, నా చేతిలో ఉన్న వర్క్‌తో నేను ఆల్రెడీ టీవీ షోల ద్వారా నేను చేయాల్సిన సోషల్ సర్వీస్ చేస్తున్నాను. కన్సల్టేషన్ పే చేయని వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను. ఫీజులు ఇవ్వని వాళ్ళకి ఫ్రీగా ఎన్ని కేసులు వేస్తానో మీకు తెలియదు కదా. అందరికీ నేను ఇదిగోండి ఫ్రీ సర్వీస్ చేస్తున్నానని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో, నాకున్న ఆప్షన్స్ ప్రకారం నేను ఎంత చేయగలను. ఇప్పుడు డాక్టర్ అనుకోండి, ఇన్ కేస్ మీకు అక్కడికి వచ్చి ఓ మెడికల్ క్యాంప్ పెట్టి ఫ్రీగా చేస్తుంటే రమ్య గారు ఫ్రీగా చేస్తున్నారా అని అంటానుకుంది. కానీ మా వృత్తి ఎలా ఉంటుందంటే, మీ హక్కులు మీకు తెలియజేస్తే మీరు పోరాడుకునే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నాకున్న ఒక స్టేజెస్ ప్రకారం ఆ టీవీ షోల ద్వారా నేను చేయగలిగే న్యాయం ఆ రోజు ఎన్ని కేసులు మేము డీల్ చేసి క్లియర్ చేయగలం అనేది ఆలోచిస్తాం. అది కూడా ఒక న్యూసెన్సే. ఎందుకంటే అన్నీ అక్కడికి రావు. ఎందుకంటే ఆ లోక్ అదాలత్ ఉంది, ఫ్రీగా అడ్వకేట్స్ ఉంటారు. అవి వాడుకోవడానికి ఉన్న ఆప్షన్స్ కూడా చెప్తాం. అవి పట్టించుకోరు. ఇక రమ్య గారే చేయాలి, రమ్య గారే మాట్లాడాలంటే అన్ని చోట్ల అవ్వదు. ఎందుకంటే మేము మా స్టాఫ్ అందరం బతకాలి. మా ప్రొఫెషన్ అది. ప్రొఫెషన్ వదిలేసుకొని సోషల్ సర్వీస్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరు ఉండరు కూడా. ఎక్కడ చేయగలమో అంతే చేస్తాం. దాన్ని పొలిటికల్గా ఎంటర్ అయినాక మీరు ఈ ఫ్రీ సర్వీసులు చేస్తారా అనేది కొంత ఆలోచించాల్సిన విషయం అండి. మీరంతా ఆ కామెంట్స్ చేసేటప్పుడు అదే 1 కామెంట్ అన్నాను కదా, అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అరే ఫ్రీగా ఎందుకు, ఎంత చేయాలో అంత చేస్తాం. అన్ని చోట్లకి ఫ్రీగా వచ్చేయంగా. ఇన్ని కోట్ల శాలరీస్ ఇస్తూ కోర్ట్స్ రన్ అవుతున్నాయి. లీగల్ ఎయిడ్స్ ఉన్నాయి. ఫ్రీగా అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తూ ఉంటాను. సో, అది కూడా తెలుసుకొని అట్లా వాడుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. లాస్ట్ పాయింట్, లాస్ట్ టైం మనకి ఎలక్షన్స్ టైంలో ఓట్లు అటు ఇటు తారుమారైనాయి. ఈవీఎంలో ఇదైనాయి, అవి ఇవి అనే డౌట్లు క్రియేట్ అయినాయి. ఈసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఏ పార్టీ కార్యకర్తలు అయితే క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ, అలాగే పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ వ్యక్తులు కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. కాబట్టి ఈవీఎంస్ ఎక్కడా కూడా తేడా రాకుండా చూసుకోవాలి. అలాగే ఎలక్షన్స్ రిజల్ట్ రోజు కూడా లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ఇచ్చే ఫామ్స్ తీసుకోవడం కానీ, అక్కడ మ్యానిపులేషన్స్ ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. పొలిటికల్గా ఎంటర్ అయినప్పుడు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన వాళ్ళని, వేయని వాళ్ళని, ఆ క్యూలో నిలబడిన వాళ్ళని అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. నిజంగా రిజల్ట్ ఏంటి అనేది జూన్ 4th తెలుస్తుంది. ఆ రోజు మాట్లాడుకుందాం.